రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి పాట్నాకి వెళ్లనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సిడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది. ఈ మేరకు పీసీసీ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటల నుంచి విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీ, సంస్థాగత సంస్కరణలు అజెండాగా చర్చలు, కీలక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకునుంది. కాగా ఈ మీటింగ్కు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, సీఈసీ సభ్యులు హాజరు కానున్నారు. ఏపీ నుంచి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, రఘువీరారెడ్డి, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు, అదేవిధంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రాజనరసింహ, వంశీచంద్రరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ రోజు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి పాట్నాకి వెళ్లనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సిడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది. ఈ మేరకు పీసీసీ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటల నుంచి విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి పాట్నాకు బయలుదేరుతున్నారు. అక్కడ కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఏపీకి సంబంధించినటువంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం కనబడతా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి పాట్నా వెళ్తున్నారు. అయితే రేపు పాట్నాలో జరిగేటువంటి సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కమిటీ సిడబ్ల్యూసీ. సో ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి జాతీయ స్థాయిలో నేతలందరూ హాజరవుతున్నారు. దానితో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు కూడా హాజరవుతారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ హాజరవుతారు. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే పాట్నా బయలుదేరి వెళ్లారు. రేవంత్ రెడ్డి రాత్రి 7 గంటలకు వెళ్తారు. అయితే రేపు పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. అయితే పాట్నాలో ఎన్నికలు, బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా సిడబ్ల్యూసీ సమావేశం అనేది ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించిన మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారు. అదేవిధంగా మేనిఫెస్టోలో హామీలు అంటే ప్రధానంగా తెలంగాణలో అమలు చేసినటువంటి 6 గ్యారెంటీలు కూడా బీహార్ లో కూడా అమలు చేస్తామని ఇప్పటికే హామీ ఇస్తున్న నేపథ్యం. అదేవిధంగా ఇంతకుముందు బీహార్ పర్యటనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదే విధమైన హామీల వర్షం కురిపించారు. అయితే తెలంగాణలో తెలంగాణ చేస్తున్నాం, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే కాంగ్రెస్. సో ఈ నేపథ్యంలో కూడా బీహార్ లో కూడా కాంగ్రెస్ గెలిపిస్తే ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం. మరోవైపు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో సిడబ్ల్యూసీకి వెళ్తున్నారు. అదేవిధంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలు, అదే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు మిగతా ముఖ్య నేతలు అందరూ వెళ్తున్న పరిస్థితి. సిడబ్ల్యూసీ మెంబర్లు కూడా వెళ్తారు. సో ఈ క్రమంలో కూడా రేపు జరిగేటువంటి సిడబ్ల్యూసీ సమావేశం అనేది అత్యంత కీలకం అని చెప్పాలి. ఎందుకంటే బీహార్ లో జరుగుతున్న ఎన్నికల్లో గెలవడంగా టార్గెట్ గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ క్రమంలో కూడా బీహార్ లో గెలవాలని తీరుతున్న నేపథ్యంలో కూడా అక్కడ హామీలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోని విడుదల చేస్తారు కాబట్టి ఈ సిడబ్ల్యూ సమావేశంలో మేనిఫెస్టోని రచించి మేనిఫెస్టోని కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి రేపు సిడబ్ల్యూసీ సమావేశం మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది కాంగ్రెస్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.